హాయ్ ఫ్రెండ్స్ ఇది శాంసీ 14 ఇంచెస్ చూసారు కదా. పిక్చర్ ఎలా వస్తుంది, వెల్కమ్ కూడా ఒక బ్లర్గా వస్తుంది. సో దీనికి ఓపెన్ చేసి అయితే చూశాను. ఇది ఆల్రెడీ వేరే టీవీ ఉంది, CRT21. సో ప్లేస్ లేక ఇక్కడ పెట్టాను అనమాట, చిన్న స్టూల్ మీద. సో మీరు ఒకసారి చూడొచ్చు, కింద ఎంత చండాలంగా బూజులు పట్టేశాయి. అంటే కస్టమర్కి తెలియదు కదా ఎలా ఓపెన్ చేయాలనేది. సో ఓకే, ఎనీవే, కానీ ఇప్పుడు నేను బూజులు దులిపే అంత టైం అయితే నాకు లేదు. సో మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తాను అసలు ప్రాబ్లం ఏంటి అనేది. నేనైతే ఒక కెపాసిటర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ 470/35 ఉంది, మీరు చూడొచ్చు. ఇది బ్లో అయిందనమాట, పైనుంచి క్లియర్గా కనిపిస్తుంది ఇది పోయినట్టు. సో ఈ ప్లేస్లో అయితే మళ్ళీ ఇంకో కెపాసిటర్ అనేది మార్చాల్సి ఉంటుంది. ఇది 470 40 వోల్ట్స్, ఒక 5 వోల్ట్స్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే అది పోతుంది కనుక అక్కడ. ఇది సాల్డరింగ్ చేసిన తర్వాత మీకు ఇంకో కంప్లైంట్ కూడా ఒకటి కనిపించింది. ఇది మీరు చూడొచ్చు, ఇక్కడ మెయిన్ క్యాను ఇది కూడా బ్లో అయిందనమాట. ఇది అయితే మీరు ఖచ్చితంగా పోయిందని చెప్పొచ్చు. పైనుంచి ఇలా హోల్ కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కింద కూడా పోయింది. ఊపితే మనకి సౌండ్ వస్తుందన్నమాట. మనకు మెయిన్ క్యాన్ ఇలా ఊపితే ఎప్పుడు సౌండ్ రాకూడదు ఫ్రెండ్స్. అయితే నా దగ్గర కెపాసిటర్ బాక్సుల్లో ఉన్నాయేమో చెక్ చేశాను. ఇది 100/450 వోల్ట్స్ నా దగ్గర ఉంది, కానీ 150 ఉంది, 100 అయితే లేదు. సో నేను ఇదివరకు కొన్ని టీవీస్లో తీసి పాతవన్నీ ఒక కవర్లో పెడుతుంటాను. సో ఈ కవర్లో ఏమన్నా ఉందేమో చెక్ చేస్తాను. అంటే మెయిన్ క్యాన్ మనం రేరు తీసుకురాము, మ్యాక్సిమం అవి కంప్లైంట్స్ రావన్నమాట, ఎప్పుడో ఒకసారి వస్తాయి. పైగా నా దగ్గర స్టాక్ కూడా లేవు. సో CRT ట్యూబులు రాను రాను అంతరించిపోతున్నాయి కనుక ఈ వర్క్ కూడా తగ్గుతుంది. ఇది వరకులా మనం రిపేర్ చేయడానికి వీలవ్వకుండా డైరెక్ట్గా బోర్డ్స్ వస్తున్నాయి. అందరూ ఈ వాల్ టీవీస్ వాడటం వల్ల తగ్గుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది మీరు చూడొచ్చు, కెల్ట్రాన్ 100/450 వోల్ట్స్ అయితే నాకు దొరికింది. ఇది ఓల్డ్ కెపాసిటరే, కానీ ఒక వేరే బోర్డ్స్ దగ్గర నుంచి తీసినవి, పాడైపోయినవి అయితే కావు. సో ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ పర్పస్లో ఇవే ఇప్పుడు ఇంపార్టెంట్. చూసారు కదా, ఎక్కడైతే ప్లేస్ తీసుకున్నామో అదే ప్లేస్లో పొలారిటీ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మైనస్ గీత ఇటు సైడ్ ఉంటుంది, కెపాసిటర్లో పైన కూడా ఒక సైడ్కి మైనస్ ఉంటుంది. సో అదే మైనస్ ప్లేస్ నుంచి సేమ్గా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ఒక ఏదో చిన్నపాటి బాంబు పేలినట్టు పేలుతుంది రివర్స్లో అయితే. సో అది ఫైనల్గా అయితే నేను ఇలా 2 కెపాసిటర్లని మార్చేసి సాల్డరింగ్ కూడా చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. నేను లాజిక్ అని థంబ్నెయిల్లో పెట్టాను కదా, లాజిక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏవైతే బ్లో అయినట్టు బయటికి కనిపిస్తున్నాయో అవి మీరు మార్చేసండి, వోల్టేజ్లు ఏమి ట్రేస్ చేయొద్దు. చూసారు కదా, బ్లూ స్క్రీన్ వచ్చేసింది. తర్వాత వెల్కమ్ కూడా ఇది వరకులాగా బ్లర్గా రాకుండా నీట్గా అయితే వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాలెడ్జ్ లేనప్పుడు కనిపించినవే మార్చండి, వోల్టేజ్లన్నీ ట్రేస్ చేయొద్దని చెప్పడానికి కారణం అదే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, పాత పిక్చరుని కొత్త దానికి డిఫరెన్స్ పెట్టాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.